సో ఇప్పుడు మనం కడపలో చూసుకున్నట్లయితే కడప జిల్లా యువతను ఉద్యోగాల కోసం వెతికే వారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యువతలోని వినూత్న ఆలోచనలకు ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో స్టార్టప్ కడప రూపుదిద్దుకుంటోంది. దాదాపు పూర్తయిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కడప నగరంలో స్టార్టప్ ఏదైతే స్టార్టప్ కు పెర్న్యూర్ సెంటర్ అనేటటువంటి దాన్ని కొత్తగా ఒక భవనాన్ని అనేటువంటి దాన్ని స్టార్టప్ కడప పేరుతో రూపుదిద్దుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే పెర్న్యూర్ సెంటర్ స్టార్టప్ కడప పెర్న్యూర్ సెంటర్ కి సంబంధించి భవన నిర్మాణాలు కూడా చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చెందేటటువంటి దిశగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోని స్టార్టప్ కడప పెర్క్యూర్ సెంటర్ అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది. అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దీనిపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సెంటర్కు సంబంధించి నిర్మాణాన్ని కూడా అటు ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ఇటు కాంట్రాక్టర్లకు కూడా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పూర్తి చేయాలనేటువంటి ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇది ఏదైతే స్టార్టప్ సెంటర్ కంప్లీట్ అయినట్లయితే అటు యువత యొక్క ఆవిష్కరణలకు ఆలోచనలకు ఒక వేదికగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే P4 కు సంబంధించి ఆ P4 విధానాన్ని తీసుకునేటువంటి నేపథ్యంలో ఈ P4 కు ఇన్నోవేటివ్ గా ఉండేటటువంటి ఈ స్టార్టప్ కడపను కూడా అటు జిల్లా కలెక్టర్ అందుకు అనుగుణంగా దీన్ని రూపుదిద్దేటటువంటి పరిస్థితిగా తయారు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఏదైతే లక్ష్యాలకు అనుగుణంగా యువతలకు సంబంధించి ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ ఆవిర్భవించాలనేటువంటి లక్ష్యంతో ప్రస్తుతానికైతే P4 ను ముందుకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ కడపలో కూడా యువతకు ఏదైతే ఆలోచనలకు ఆవిష్కరణలకు అలాగే యువత యొక్క కళలకు రూపురేఖలుగా ఏదైతే స్టార్టప్ కడప భవనం నిర్మాణం అనేటువంటిది ప్రస్తుతానికైతే చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. కడపను ఏదైతే అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి చెందించడంతో పాటు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు కల్పించేటటువంటి విధంగా ఈ స్టార్టప్ పెర్క్యూర్ సెంటర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఈ స్టార్టప్ సెంటర్ కు సంబంధించి కడప జిల్లా యువత ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలనేటువంటి లక్ష్యంతో దీన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి యువత కూడా ఆలోచనలకు వాళ్ళ యొక్క ఆవిష్కరణలకు దీన్ని వేదిక చేసుకోవాలనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచనలకు ఈ యొక్క భవనం ఏదైతే స్టార్టప్ భవనముకు వేదికగా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా యువతకు ఒక సూచనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కూడా ఏదైతే కడపను ఒక వ్యాపార కేంద్రంగా ఏదైతే వ్యాపార అభివృద్ధికి అలాగే ఫ్రీలాన్సర్లకు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ యొక్క స్టార్టప్ కడప అనేటువంటిది ఒక వేదిక అయ్యేటువంటి విధంగా దీన్ని రూపుదిద్దేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఏదైతే అటు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దీనికి సంబంధిత అధికారులకు కూడా విధి విధానాలతో పాటు అలాగే దానికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండాలి, భవనం ఏ విధంగా ఉండాలి, ఈ ఫ్రీలాన్సర్లకు తర్వాత యువతకు ఆలోచనలకు ఈ భవనం ఏ విధంగా తయారు చేయాలనేటువంటిది అందుకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు కూడా దిశానిర్దేశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే యువత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేటువంటి P4 విధానం ముందుకు వెళ్ళేటటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ P4 విధానానికి లక్ష్యాలకు అనుగుణంగా వెళ్ళేటటువంటి నేపథ్యంలో కడప కూడా ఆ యువత నైపుణ్యాలకు ఒక వేదిక కావాలనేటువంటిది, యువత ఆవిష్కరణలకు కడప ఒక వేదిక కావాలనేటువంటిది, అలాగే స్టార్టప్ కు సంబంధించి ప్రతి యువత కూడా అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈ స్టార్టప్ కడప అనేటువంటి దాన్ని ప్రెక్యూర్ సెంటర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యువతకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, యువత ఏ విధంగా దీన్ని కొత్త ఆవిష్కరణలకు ఒక వేదికగా తయారు చేసుకుంటారు, యువత యొక్క ఆలోచనలకు ఇది వేదిక అయినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయి అనేటువంటిది కూడా దీన్ని ప్రారంభమైనటువంటి తర్వాత యువత చేసేటువంటి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని తయారు చేసేటువంటి నేపథ్యంలో యువత కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది కూడా అటు జిల్లా కలెక్టర్ ఇప్పటికే యువతకు ఒక అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి దీనిపైన వివరణ కూడా
తెలియచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా కూడా కడప స్టార్టప్ కడప అనేటువంటిది ఒక ప్రిక్యూర్ సెంటర్ అనేటువంటిది యువతకు ఆవిష్కరణలకు వేదిక అయినట్లయితే అటు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలకు కూడా అనుగుణంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. భవాని. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.